హలో, గుడ్ మార్నింగ్ టు ఆల్ టీచర్స్. అందరూ ఉపాధ్యాయులందరికీ నమస్కారం. నేను వైవి ఉమామేశ్వరరావు, మీ ఎస్ఆర్జీ. ఇప్పుడు మన స్కూల్ బేస్డ్ అసెస్మెంట్ మాడ్యూల్ జరుగుతుంది, ఈరోజు కంప్లీట్ అవుతుంది. సో అందరూ కూడా బాగా చదివారు అనుకుంటున్నాను. సో పోర్ట్ఫోలియో కూడా అందరూ సబ్మిట్ చేసేయండి. అందరూ యాజ్ పర్ షెడ్యూల్ సబ్మిట్ చేసేయండి. ఇట్స్ అ వెరీ గుడ్ మాడ్యూల్ అండి, స్కూల్ బేస్డ్ అసెస్మెంట్. వాట్ ఈస్ ద స్కూల్ బేస్డ్ అసెస్మెంట్ ఇందులో క్లియర్గా చెప్పారు. ఇది మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది, రెగ్యులర్ స్కూల్ ప్రాక్టీస్లో చాలా యూస్ఫుల్ అవుతుంది. ది అసెస్మెంట్ కండక్టెడ్ అట్ ద స్కూల్ లెవెల్ ఈజ్ కాల్డ్ ద స్కూల్ బేస్డ్ అసెస్మెంట్. మన స్కూల్ లెవెల్లో కండక్ట్ చేసిన అసెస్మెంట్ని మన స్కూల్ బేస్డ్ అసెస్మెంట్గా మనం పరిగణిస్తున్నాం. సో స్కూల్ బేస్డ్ అసెస్మెంట్ వల్ల మనకు జరిగే లాభాలు ఏంటంటే అటైన్మెంట్ ఆఫ్ కాంపిటెన్సీస్, లెర్నింగ్ అవుట్కమ్స్ ఇన్ ఏ హోలిస్టిక్ మేనర్. మనం రెగ్యులర్గా మనం చెక్ చేయడం వల్ల, విద్యార్థి రెగ్యులర్గా చెక్ చేయడం వల్ల కాంపిటెన్సీస్, ముఖ్యంగా కాంపిటెన్సీస్ చెక్ చేయాలి. ఇక్కడ కాంపిటెన్సీస్ చెక్ చేయడం వల్ల హోలిస్టిక్ మేనర్లో విద్యార్థి డెవలప్ అవడానికి అవకాశం ఉంది. సో అన్ని విభాగాల్లోని, వాడికి ఇంట్రెస్ట్ ఉన్న విభాగాల్లోని, అకాడమిక్ ఏరియాలోని అన్ని విభాగాల్లోనూ మనం డెవలప్ చేయడానికి ఇందులో మనం ఆసక్తి కనబరచవచ్చు. మన ఫీడ్బ్యాక్ కూడా దొరుకుతుంది స్కూల్ బేస్డ్ అసెస్మెంట్ వల్ల. సెకండ్లీ, చైల్డ్ సెంటర్డ్ అండ్ యాక్టివిటీ బేస్డ్ పెడగాలజీ. బేసికలీ స్కూల్ బేస్డ్ అసెస్మెంట్ ఈజ్ అ చైల్డ్ సెంటర్డ్ అండ్ యాక్టివిటీ బేస్డ్ పెడగాలజీ. ఇక్కడ మనం విద్యార్థికి అనుగుణంగా మనం ఆ స్కూల్ బేస్డ్ అసెస్మెంట్ ఉండాలి. అంటే తెలివైనవాడికి తెలివినోడిలాగా, తెలివి తక్కువవాడికి అంటే తెలివి తక్కువడు అంటే ఇంప్రూవింగ్ స్టూడెంట్, వాడిని మనం ఇంప్రూవింగ్ స్టూడెంట్ అంటాం. ఇంప్రూవింగ్ స్టూడెంట్ లాగా. సో వాళ్ళ కేపబిలిటీ చెక్ చేసి అసెస్మెంట్ మనం నిర్వహించాలి. అండ్ ఇట్ ఈస్ యాక్టివిటీ బేస్డ్ పెడగాలజీ. మనం ఓన్లీ టెక్స్ట్ బుక్ లెర్నింగ్ కాకుండా ప్రతిదీ యాక్టివిటీ బేస్డ్లో మనం స్కూల్ బేస్డ్ అసెస్మెంట్ నిర్వహిస్తే బాగుంటుంది. So it is a non-threatening. The important is it should be non-threatening. Children should not be frightened at any cost. Non-threatening ఉండాలి. అంటే మనం వాడి సమాధానం చెప్పకపోతే మనం దెబ్బలాడి ఉండకూడదు. అంటే భయం అనేది స్టూడెంట్లో ఉండాలి, కానీ ఇట్ షుడ్ నాట్ బి లైక్ విత్ స్టిక్ ఎక్కడ కనిపించకూడదు. అలా మన నాన్ థ్రెటనింగ్ ఎన్విరాన్మెంట్లోని మనం పిల్లడికి చెప్పేటట్టు ఉండాలి. పిల్లడు అంటే ఇంటరాక్టివ్ మేనర్లో పిల్లడు మనతోనే సంభాషించగలిగి ఉండాలి. స్ట్రెస్ ఉండకూడదు. పిల్లల మీద స్ట్రెస్ పెట్టకూడదు. మ్యాషర్ చెప్పకపోతే నన్ను దెబ్బలాడతారు, లేకపోతే నన్ను కొడతారు, మ్యాషర్ చెప్పకపోతే నన్ను ఇబ్బంది పెడతారు అనే ఫీలింగ్ అని ఉండకూడదు. ఒక ఎంజాయ్మెంట్గా, ఒక ఫ్రీగా, హ్యాపీ ఎన్విరాన్మెంట్లోని నాన్ థ్రెటనింగ్, స్ట్రెస్ ఫ్రీ అండ్ ఎన్హాన్స్డ్ పార్టిసిపేషన్ ఇంటరాక్షన్. పిల్లడు ఇంట్రెస్ట్ పడాలి, క్లాస్ అంటే ఇంట్రెస్ట్ పడాలి. సో నాకు తెలియంది మ్యాషర్ చెప్తారు, బోల్డ్ ఎగ్జాంపుల్స్ చెప్తారు, ఆ యాక్టివిటీస్ చాలా బాగుంటాయి. ఇట్ షుడ్ బి వెరీ హెల్ప్ఫుల్ టు మీ. ది యాక్టివిటీస్ విల్ బి ఎంజాయబుల్ టు అస్ అని చిల్డ్రన్ అలా ఫీల్ అవ్వాలి. అలా ఫీల్ అయ్యేటట్టు మనం చెప్పగలిగితే స్కూల్ బేస్డ్ అసెస్మెంట్ చాలా బాగుంటుంది. అలా అసెస్ చేయగలిగితే చాలా బాగుంటుంది. సెకండ్లీ, ఈ మాడ్యూల్లో తెలుసుకోవాల్సింది అంటే వీ యూజ్ మల్టిపుల్ టూల్స్ అండ్ టెక్నిక్స్. మల్టిపుల్ టూల్స్ అంటే ఇక్కడ టూల్స్ అంటే షెడ్యూల్ అనే, టెక్నిక్ అంటే అబ్జర్వేషన్. వాట్ వీఆర్ అబ్జర్వింగ్ ఇన్ ద చిల్డ్రన్. ఆ చిల్డ్రన్లో మనం ఏం అబ్జర్వ్ చేస్తున్నామో దాన్ని బట్టే మనం టూల్ ప్రిపేర్ చేస్తాం. సో మనం మనకు ఒక కాన్సెప్ట్ అనేది తెలుస్తుంది. ఈ పిల్లడు ఈ టైప్ పిల్లడు, ఈ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి, వీడు ఇందులోని చాలా ఫాస్ట్గా ఉంటాడు, ఇందులో స్లోగా ఉంటాడు. సో దీన్ని బట్టి అంటే మనం చేసే అసెస్మెంట్ని బట్టి దీన్ని మనం అండర్స్టాండ్ చేసుకొని దాని ప్రకారంగా మన టీచింగ్ యాక్టివిటీస్ మనం మారుస్తాం, మన టీచింగ్ స్ట్రాటజీస్ మారుతాం. సో ముఖ్యంగా ఇక్కడ హోలిస్టిక్ అండ్ కంటిన్యూస్ ఫీడ్బ్యాక్ టు స్టూడెంట్స్ అన్న, మన స్టూడెంట్స్ నుంచి కంటిన్యూస్ ఫీడ్బ్యాక్ వస్తుంది. దట్ ఈస్ అ హోలిస్టిక్ మేనర్. అంటే సో స్టూడెంట్ ఓవరాల్ డెవలప్మెంట్కి స్కూల్ బేస్డ్ అసెస్మెంట్ చాలా ఉపయోగపడుతుంది. సో హియర్ యూఆర్ యూజింగ్ మల్టిపుల్ టూల్స్ అండ్ టెక్నిక్స్ అది చెప్పుకున్నాం. అండ్ సెకండ్లీ, అసెస్మెంట్ డిఫరెంట్ టైప్స్ అని కూడా ఇక్కడ మనకి క్లియర్గా చెప్పారు మనకి ఈ మాడ్యూల్లోని. సెల్ఫ్ అసెస్మెంట్, పీర్ అసెస్మెంట్, గ్రూప్ వర్క్ అసెస్మెంట్, పోర్ట్ఫోలియో అసెస్మెంట్, ఆథెంటిక్ అసెస్మెంట్, అనెక్డోటల్ రికార్డ్. సో ఈ అసెస్మెంట్స్ కానీ రెగ్యులర్గా మన డే టు డే యాక్టివిటీస్లోని, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో మనం చక్కగా చేస్తే ఎక్సలెంట్ రిజల్ట్స్, అంటే రియల్గా ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయండి. సో మనం పాఠం చెప్పేటప్పుడే పిల్లల్లోని సెల్ఫ్ అసెస్మెంట్ అయ్యేటట్టు ఉండాలి. సో he can know what he is able to understand, what he is not able to understand. Similarly, he should be given a environment, free environment మనం ప్రొవైడ్ చేయాలి. దాంతో he should interact with the teacher. సో ఆ డౌట్స్ ఎవరైనా పోస్ట్ చేయండి అని మనం అడిగేటప్పుడు హీ కెన్ ఇంటరాక్ట్ విత్ ద టీచర్. అట్ ది సేమ్ టైం పీర్ అసెస్మెంట్. సో మనం కొలాబరేటివ్ రీడింగ్లో పీర్ అసెస్మెంట్ కూడా మనం చేయొచ్చు. గ్రూప్ వర్క్ ఇచ్చి మనం అసెస్మెంట్ చేయొచ్చు.
పోర్ట్ఫోలియో అసెస్మెంట్, రెగ్యులర్గా మన పోర్ట్ఫోలియోస్ ప్రిపేర్ చేసి, సో చిల్డ్రన్ డిఫరెంట్ యాక్టివిటీస్లో పాల్గొనేటప్పుడు సో వాటి ఆ ఫీడ్బ్యాక్ని మనం పోర్ట్ఫోలియోగా తయారు చేసి పోర్ట్ఫోలియో అసెస్మెంట్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద టైప్ ఆఫ్ అసెస్మెంట్ విచ్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ for the students. At the same time, teachers to develop their different type of teaching learning methods. అండ్ సెకండ్లీ మన అసెస్మెంట్లోని ఫార్మల్ ఇన్ఫార్మల్ అసెస్మెంట్ కూడా ఉంటుంది. ఫార్మల్ ఇన్ఫార్మల్ సాధారణంగా మనం హోంవర్క్స్ దిద్దేటప్పుడు కొంతమంది మొత్తం చెక్ చేసి దిద్దుతారు. కొంతమంది హోంవర్క్స్ అందరూ చేశారు అంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటే టిక్స్ పెట్టేది ఇన్ఫార్మల్ అసెస్మెంట్. సో దస్ వీఆర్ జస్ట్ డూయింగ్ దట్ హీ హాస్ డన్ ద హోంవర్క్ ఆర్ నాట్, అది ఇన్ఫార్మల్ అసెస్మెంట్. ఇఫ్ యు ఆర్ కరెక్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఫార్మల్ అసెస్మెంట్లోకి వస్తుంది. సో అసెస్మెంట్లో కూడా కొన్ని ఇన్ఫార్మల్ అసెస్మెంట్ కూడా రెగ్యులర్గా, అంటే స్టూడెంట్కి అలవాటు అవడం కోసం, ఎడ్యుకేషన్ అలవాటు అవడం కోసం, సో రెగ్యులర్ ప్రాక్టీస్ అవడం కోసం, స్టడీ రీడింగ్ అలవాటు అవడం కోసం మన ఇన్ఫార్మల్ అసెస్మెంట్ కూడా రెగ్యులర్గా చేస్తూ ఉండాలి క్లాస్లోని. సో secondly, purpose of assessment. What is the purpose of assessment? The purpose of assessment is to gather relevant information about students performance or progress. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్టూడెంట్స్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ప్రోగ్రెస్ మనకు తెలియకుండా మన రెగ్యులర్గా మన టీచింగ్ లెర్నింగ్ మెథడ్ ఒకే మాదిరిగా వెళ్తే అది నిజంగా అది 100% అది సూటబుల్ కాదు. లెర్నింగ్ అవుట్కమ్స్, బెస్ట్ లెర్నింగ్ అవుట్కమ్స్ ఉండదు. అందరినీ ఒకే ప్రాసెస్లో మనం కొలుచుకుంటూ పోతే లెర్నింగ్ అవుట్కమ్స్ మనకి అంత బాగా రావు. సో ఫర్ ది బెస్ట్ లెర్నింగ్ అవుట్కమ్స్ మనకి ప్రతి స్టూడెంట్ తాలూకా పెర్ఫార్మెన్స్ ప్రోగ్రెస్ మనకు తెలియాలి. అండ్ పెర్ఫార్మెన్స్ ప్రోగ్రెస్ తెలియాలంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ది అసెస్మెంట్ ప్రొసీజర్స్ ఓన్లీ. సో అసెస్మెంట్ మనం పక్కాగా కానీ చేస్తే వీ కెన్ గెట్ ద బెస్ట్ రిజల్ట్స్ ఇన్ అవర్ టీచింగ్. మన టీచింగ్లో బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. అట్ ది సేమ్ టైం బెస్ట్ రిజల్ట్స్ వచ్చాయంటే బెస్ట్ లెర్నింగ్ అవుట్కమ్స్ మనకు కనబడతాయి. After receiving the information, teacher can reflect on each student's level of achievement as well as on specific inclinations of the group to customize their teaching learning strategy. ఏదండి ముఖ్యంగా మన టీచింగ్ లెర్నింగ్ స్ట్రాటజీ కస్టమైజ్ చేయడం కోసం మనకి అసెస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అసెస్మెంట్ పిల్లల నుంచి మనం కరెక్ట్గా మనం ప్రతి పిల్లల్ని మనం అసెస్ చేయగలిగితే అది చాలా మెయిన్ టార్గెట్. మన టీచింగ్ లెర్నింగ్తో పాటు పిల్లల్ని కరెక్ట్గా అసెస్ చేస్తే ఎందులో ఇది స్ట్రాంగ్, ఎందులో వీక్, రిమైనింగ్ యాక్టివిటీస్, నాట్ ఓన్లీ అకాడమిక్ యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, హోలిస్టిక్ని పర్టికులర్గా మనం అంటున్నాం. మనకి యాక్చువల్లీ ఇది చాలా టాప్ స్కూల్స్లోనే హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అనేది డెవలప్ చేస్తున్నారండి. అంటే నాట్ ఓన్లీ స్టడీస్, అంటే అకాడమిక్ స్టాండర్డ్సే కాదు, బయట ఇంట్రెస్ట్ కూడా, యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, స్టోరీ టెల్లింగ్ కెపాసిటీ ఎలా ఉంది, స్పోర్ట్స్లో ఎలా ఉన్నాడు, అథ్లెటిక్స్లో ఎలా ఉన్నాడు, ఎక్సర్సైజ్లో ఎలా ఉన్నాడు, సో పబ్లిక్ స్పీకింగ్లో ఎలా ఉన్నాడు, డ్రాయింగ్లో ఎలా ఉన్నాడు. సో ఇలా ప్రతి ఆస్పెక్ట్ కలిపి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అనేది తయారు చేస్తున్నారు. ఇప్పుడు అకాడమిక్ ప్రోగ్రెస్ కార్డ్ పోయింది. ఇప్పుడు చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్లో చూస్తుంది ఏంటంటే హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్. అలా మనం హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ తయారు చేయగలిగితే ప్రతి స్కూల్లో కూడా, అంటే మన అకాడమిక్ యాక్టివిటీస్తో పాటు మొత్తం రిమైనింగ్ యాక్టివిటీస్లో కూడా పిల్లడు సోషల్ యాక్టివిటీస్లో కూడా పెర్ఫెక్ట్ అయ్యేటట్టు ఉంటే, సో డెఫినెట్లీ ఇది సాధ్యం. ఇది ఎలా సాధ్యం అంటే ఈ అసెస్మెంట్ ద్వారా సాధ్యం. ఈ అసెస్మెంట్ మనం తెలుసుకోగలుగుతాం టోటల్గాను. సో పిల్లడు ఎందులో పెర్ఫెక్ట్గా ఉన్నాడు, ఎందులో వాడు ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది, ఎందులో వాడు ఇంట్రెస్ట్ తక్కువగా ఉంది. మన ఇంట్రెస్ట్ తక్కువ ఉన్న సబ్జెక్ట్లో మనం ఇంట్రెస్ట్ ఎక్కువగా చేయాలంటే మన టీచింగ్ మెథడ్ ఎలా ఉండాలి. సో ఈ మనం ఆల్రెడీ మనం చేస్తున్న టీచింగ్ మెథడ్ వాడికి సరిపోవట్లేదా, సో ఇంకా వాడికి ఎలా మనం స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్లో ఇంట్రెస్ట్గా వాడికి ఎలా ఏ పద్ధతిలో ఎడ్యుకేషన్ అందించాలి అనేది మనకి ఈ అసెస్మెంట్ ద్వారా తెలుస్తుంది. సో 3 కేటగిరీస్కి అసెస్మెంట్ని చేశారు. దట్ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్, అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ అండ్ అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్. సో ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ టాపిక్ అండి. అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్, holistic, free from biases or distortions, multiple evidence based, require tapping different sources to collect information using a range of activities. The range of activities toni holistic development loni multiple evidences ante మన అన్ని రకాల అకాడమిక్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లోని చూసుకుంటూ మనం వాడిని అసెస్ చేసి, సో దానికి అనుగుణంగా మన టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ని కస్టమైజ్ చేస్తే టీచింగ్ మెథడ్స్ని, దట్ ఈస్ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్. అండ్ చైల్డ్ పార్టిసిపేషన్ బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ అంటే స్కూల్లోని బయటని కూడా చైల్డ్ పార్టిసిపేషన్ ఎలా ఉంది, నాలెడ్జ్, పర్ఫార్మెన్స్ స్కిల్స్, ఇంట్రెస్ట్, యాటిట్యూడ్ అండ్ మోటివేషన్, ఈ అన్నిటికీ మనం అసెస్ చేయవలసి వస్తుంది. ఇక్కడ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్లో చైల్డ్ పార్టిసిపేషన్ బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. బాగా చూడండి సార్, ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ అంటే ఇక్కడ స్కూల్లో కాదు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ఎలా ఉన్నాయి, హోమ్ దగ్గర ఎలా ఉన్నాడు, సో మనం సర్వే చేయవలసి వస్తుంది.
నాలెడ్జ్ ఎలా ఉంది వాడికి, ఏ విషయంలో ఎంత నాలెడ్జ్ ఉంది, పెర్ఫార్మెన్స్ స్కిల్స్ ఎందులో బాగా పెర్ఫామ్ చేయగలుగుతున్నాడు, ఎందులో పెర్ఫామ్ చేయలేకపోతున్నాడు, ఇంట్రెస్ట్ వాడి పర్సనల్ ఇంట్రెస్ట్లు ఏమున్నాయి, ఇవన్నీ మనకి పోర్ట్ఫోలియోకి వస్తాయి. ఈ పోర్ట్ఫోలియోకి ఎన్ని ఇంక్లూడ్ అవుతాయి. యాటిట్యూడ్, వాడి యాటిట్యూడ్ ఎలా ఉంది, దేనికాడ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, మోటివేషన్ ఎలా ఉంది, మనం మోటివేట్ చేస్తే మోటివేట్ అవ్వగలుగుతున్నాడా, వాడు మోటివేషన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, దేన్ని నాడు ఇంట్రెస్ట్గా చేస్తున్నాడు. సో ఇవన్నీ బట్టి మనం అసెస్ చేస్తే బ్యూటిఫుల్ అసెస్మెంట్ అండి. రియల్లీ వీ కెన్ కస్టమైజ్ అవర్ టీచింగ్ లెర్నింగ్ మెథడ్స్. మన పర్టికులర్ మన పాఠం చెప్పేటప్పుడు సో వీ క్యాన్ థింక్ మనం ఏ పిల్లవాడికి ఏ రేంజ్లో చెప్పాలి, ఏ పిల్లవాడికి ఇది మనం చెప్పే రేంజ్ అర్థమవుతుంది, మిగతా పిల్లవాడికి ఎంత దిగువన మంది దిగాలి, సో ఎలాంటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ మనం వాడాలనేది మనం పర్టికులర్ తెలుస్తుంది. సో ఇది అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్. అండ్ సెకండ్లీ, ఇఫ్ యూఆర్ కమింగ్ టు అసెస్మెంట్ హ్యాస్ లెర్నింగ్, దిస్ రిక్వైర్స్ ప్రొవైడింగ్ ఆపర్చునిటీస్ అండ్ స్పేస్ టు స్టూడెంట్స్ to critically assess, reflect and analyze own work during the teaching learning process and identify their strengths and gaps. ఇది కూడా మంచిదండి. చాలా అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ ఇది కానీ చేయగలిగితే మంచిది. ఎందుకంటే స్టూడెంట్ తనంతలో తాను తన వీక్నెస్, తన స్ట్రెంగ్స్ అనేది తెలుసుకోగలుగుతాడు. సో వాడంతలో వాడు తెలుసుకునేటట్టు చేయడమే అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్. ఇది కానీ సక్సెస్ అయితే, మన అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ సక్సెస్ అయితే పిల్లడు తన వీక్నెస్ ఏదో క్లియర్ తెలుసుకుంటాడు, తన స్ట్రెంగ్స్ ఏదో తెలుసుకుంటాడు, తన వీక్నెస్ స్ట్రెంగ్త్గా మార్చుకోవడానికి టీచర్ నుంచి ఎలాంటి సహాయం తీసుకోవడానికి వాడికి అర్థమవుతుంది. టీచర్ ఆ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లో ఇంటరాక్ట్ అవుతాడు స్టూడెంట్స్తో కూడా. సో ఇది బేసిక్గా ఇది కానీ సక్సెస్ఫుల్ అయితే, అసెస్మెంట్ లెర్నింగ్ మన సక్సెస్ అయితే స్టూడెంట్కి లైఫ్ లాంగ్ లెర్నింగ్ అనేది ఈజీ అవుతుంది. అంటే ఒక విషయాన్ని వాడంతలో వాడు ఇంట్రెస్ట్గా తెలుసుకోవడానికి ఎప్పుడైతే ఉత్సాహం చూపుతాడో ఆ విషయం పర్మనెంట్గా వాడు గుర్తుండిపోతుంది, వాడి మెమరీలో గుర్తుండిపోతుంది. సో అసెస్మెంట్ యాజ్ ఎ లెర్నింగ్ ఇస్ ఎ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి. సో వీ హ్యావ్ టు డెవలప్ దిస్ టైప్ ఆఫ్ అసెస్మెంట్ ఆల్సో. వీ హ్యావ్ టు గివ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు దిస్ అసెస్మెంట్ ఆల్సో, బికాస్ స్టూడెంట్స్ కెన్ నో ద గ్యాప్స్ and know the strengths and weakness of him and analyze his own work. So this is assessment as learning. And assessment of learning lo vaste, assessment of learning lo it is used to benchmark students. ఇది బెంచ్మార్క్ స్టూడెంట్స్ కండి లెర్నింగ్ అగేన్స్ట్ క్రైటీరియా, ప్రాసెస్, స్కిల్స్, లెర్నింగ్ ఇండికేటర్స్. బెంచ్మార్క్ స్టూడెంట్స్ ఎలా పెర్ఫామ్ చేస్తున్నారు, వాళ్ళు ఇంకా ఎంత బాగా పెర్ఫామ్ చేయాలి, లెర్నింగ్ అవుట్కమ్స్ ఎలాగ వచ్చాయి, సో ఇంకా ఎందులో వాళ్ళు ఎక్సెల్ అవ్వాలి, ఎందులో ఎక్సెల్ చేయగలం. సో ఇది బెంచ్ మార్క్ స్టూడెంట్స్కి అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ యూజ్ అవుతుంది. వీళ్ళు కూడా పెర్ఫార్మెన్స్ ఇన్ డిఫరెంట్ సబ్జెక్ట్స్, ఏరియాస్, స్కిల్స్, ఇంట్రెస్ట్, యాటిట్యూడ్స్ అండ్ మోటివేషన్ ఇన్ హోలిస్టిక్ మేనర్. వీళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్, బికాస్ వాళ్ళ సబ్జెక్ట్స్లోని, వాళ్ళ ఏ ఏరియా స్కిల్స్లోని, ఇంట్రెస్ట్లోని, యాటిట్యూడ్లోని అండ్ మోటివేషన్ ఇన్ హోలిస్టిక్ మేనర్. స్కాలస్టిక్ అండ్ నాన్ స్కాలస్టిక్ ఏరియాస్ అంటే అకాడమిక్ ఏరియాస్ కాకుండా వేరే ఏరియాస్లో కూడా వాళ్ళు ఎలా పెర్ఫామ్ చేస్తున్నారు, వాళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ ఉంది బాగా, వాళ్ళ సోషల్ లైఫ్లో వాళ్ళు ఎలా ఉంటున్నారు. సో ఇదంతా మన పోర్ట్ఫోలియో కాన్సెప్ట్లో ఇవన్నీ వస్తాయండి. సో ఇలా కానీ మనం ప్రిపేర్ చేయగలిగితే బ్యూటిఫుల్ అసెస్మెంట్ అవుతుందండి. దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ మాడ్యూల్. సో మనం కానీ మన పిల్లల్ని, మన విద్యార్థులని ఇలా అసెస్ చేయగలిగితే అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్, అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ అండ్ అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అసెస్ చేస్తూ ఒక హోలిస్టిక్, నాన్ థ్రెటనింగ్ ఎన్విరాన్మెంట్లో, స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్లోని స్టూడెంట్స్ ఎన్హాన్స్డ్ పార్టిసిపేషన్ విత్ ఇంటరాక్షన్స్తోని so we can develop this type of assessment, and this type of assessment gives us a very good results for preparing a holistic progress card also. Holistic advancement లో పిల్లలు ఉండేటట్టు ఒక అన్ని ఏరియాస్లోని పిల్లలు కూడా ఇంప్రూవ్ అవుతున్నట్టు వస్తుంది. సో వీ షుడ్ థింక్ ఆఫ్ దిస్ ఏరియా అండి. హోలిస్టిక్ డెవలప్మెంట్ గురించి మనం బాగా ఆలోచించాలి. మన ట్రైనింగ్ కూడా హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ టీచర్సే. సో ఇది మన పిల్లల్లో మనం మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే పిల్లల్లో హోలిస్టిక్ డెవలప్మెంట్ ఉండాలి. సో ఓవరాల్ డెవలప్మెంట్ ఉండాలి. నాట్ ఓన్లీ ఇన్ అకాడమిక్ ఏరియాస్, అన్ని ఏరియాస్లో కూడా డెవలప్ అవ్వాలి. మన ట్రస్ట్ అనేది అకాడమిక్ ఏరియాస్లో ఉంటుంది, నాలెడ్జ్ షేరింగ్ ఉంటుంది. అట్ ది సేమ్ వాళ్ళ యాటిట్యూడ్ మారుస్తూ, పాజిటివ్ వైపు వాళ్ళ యాటిట్యూడ్ మారుస్తూ సబ్జెక్ట్స్లో సబ్జెక్ట్ గ్యాప్స్ని మన టీచింగ్ లెర్నింగ్ మెథడ్స్ ద్వారా మనం కస్టమైజ్ చేసుకుంటూ, మన టీచింగ్ లెర్నింగ్ మెథడ్స్ చైల్డ్ సెంటర్డ్ మెథడ్లో కస్టమైజ్ చేసుకుంటూ, అట్ ది సేమ్ టైం ఇన్ హోలిస్టిక్ మేనర్ ప్రోగ్రెస్ కార్డ్, హోలిస్టిక్ మేనర్లో ప్రోగ్రెస్ కార్డ్ తయారు చేసుకుంటూ, సో మన పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా చైల్డ్ ఓరియంటెడ్లోని వాళ్ళ అన్ని యాక్టివిటీస్ కూడా స్కాలస్టిక్ అండ్ నాన్ స్కాలస్టిక్ యాక్టివిటీస్ అన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తూ, మనం సర్వే చేస్తూ, సో మనం ఇది చేయగలిగితే రూబ్రిక్స్, ప్రతిదానికి రూబ్రిక్స్ తయారు చేసుకుంటూ, అచీవ్మెంట్ సర్వే లాగా రూబ్రిక్స్ తయారు చేసుకుంటూ, అంటే ప్రతి పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వే చేస్తున్నప్పుడు వాడు ఎలా ప్రజెంట్ చేస్తున్నాడు, వాడు ఎలా ఇనిషియేషన్ తీసుకున్నాడు, గ్రూప్ లీడర్షిప్ స్కిల్స్ వాడికి ఎలా ఉన్నాయి, ఎక్సలెంట్గా ఉన్నాయా, గుడ్గా ఉన్నాయా, యావరేజ్గా ఉన్నాయా,
సో రిపోర్ట్ సబ్మిషన్లోని ప్రజెంటేషన్ చేయమన్నప్పుడు ఆడు ఎలా ప్రజెంట్ చేశాడు, బాగా చేశాడా, గుడ్, యావరేజా, ఎక్సలెంటా, సో ఇలాగా రూబ్రిక్స్ తయారు చేసుకుంటూ సో ప్రతి పిల్లవాడిని మనం అసెస్ చేయగలిగితే వీఆర్ రియల్లీ 100% సక్సెస్ఫుల్ ఇన్ ది స్కూల్ బేస్డ్ అసెస్మెంట్ ప్రొసీజర్ అండి. సో దిస్ ఈజ్ ఆల్ స్కూల్ బేస్డ్ అసెస్మెంట్ అంటే యాజ్ ఎ ఎస్ఆర్జీగా నాకు తెలిసిన పాయింట్స్ మీతో షేర్ చేసుకునే అవకాశం నాకు లభించింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద టీచర్స్. అండ్ సెకండ్లీ ఇంకో విషయం మీకు చెప్పాలనుకుంటానండి, కొంతమంది మన టీచర్స్ ఇంకా అన్ఎన్రోల్డ్ లిస్ట్లో ఇంకా మనకు 5-6 మెంబర్స్ కనబడుతున్నారు. టోటల్ 15 మెంబర్స్ అంతా లిస్ట్ మనకి ఇచ్చారు, అందులో 5-6 మెంబర్స్ ఇంకా అన్ఎన్రోల్డ్ లిస్ట్లో కనబడుతున్నారు. సో టచ్ ఫోన్ లేదని, స్మార్ట్ ఫోన్ లేదని, ఫోన్ ప్రాబ్లం అని ఒక 2-3 చెప్తున్నారు. సో ప్లీజ్ అండి, సో ఎంత తొందరగా వీలైతే కోర్స్ స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. ప్లీజ్ కంప్లీట్ ద కోర్స్ ప్లీజ్ స్టార్ట్ ద కోర్స్ అండ్ కంప్లీట్ ఆల్ ద మాడ్యూల్స్ అట్ ది ఎర్లియస్ట్. మన జిల్లా అధికారులు కూడా రెగ్యులర్గా ప్రశ్నిస్తున్నారు. సో మన జిల్లా మంచి పొజిషన్లో ఉంది. సో అరౌండ్ 90% అందరూ కూడా ఎన్రోల్మెంట్ అయ్యారు, అందరూ కూడా చేస్తున్నారు. సో ఎక్కడో జస్ట్ ప్రతి మండలం నుంచి 3-4% కనబడుతుంది. సో ప్లీజ్ అందరూ కూడా ఎన్రోల్ అవ్వండి, కోర్స్ కంప్లీట్ చేయండి. చక్కగా మంచి కోర్సు హోలిస్టిక్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మన పిల్లలకి మనం కమిట్మెంట్ ఓరియంట్లో టీచింగ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. అండ్ సెకండ్లీ మన ఈరోజు మాడ్యూల్ అసెస్మెంట్లో అయితే మన అసెస్మెంట్ ప్రతిదీ కరెక్ట్ చేయగలిగితే మన టీచింగ్ లెర్నింగ్ మనం కస్టమైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పిల్లల దగ్గర నుంచి బెస్ట్ లెర్నింగ్ అవుట్కమ్స్ రావడానికి అవకాశం ఉంది. ఇదొకటి అయితే ప్లస్ సెకండ్లీ ఇంకోటి ఆలోచన ఏంటంటే హోలిస్టిక్ డెవలప్మెంట్ గురించి ప్రతి టీచర్ కూడా కాన్సన్ట్రేట్ చేయాలని నా రిక్వెస్ట్ అండి. ఎందుకంటే ప్రతి పిల్లవాడు కూడా అన్ని అంటే ఒక ఎడ్యుకేషన్లో కాదు అన్ని విషయాల్లో కూడా రాణించాలి. అది అకాడమిక్ ప్రోగ్రెస్ ఉండాలి. చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి ఇప్పుడు. సో అన్ని విషయాలు ఎప్పుడైతే మనం మనం విద్య ఇవ్వగలుగుతున్నామో దెన్ రియల్లీ ది పేరెంట్స్ విల్ బి థ్యాంక్ఫుల్ టు అస్. మనం నాట్ ఓన్లీ యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీగా కాదు, పేరెంట్ వీళ్ళు ఎందుకు మనం కూడా అదే కోరుకుంటాం, మన పిల్లల నుంచి అదే కోరుకుంటాం, అన్నింటిలో డెవలప్ అవ్వాలని. మనం రెగ్యులర్గా థ్రస్ట్ చేస్తాంటే మనం కొంచెం ఇంట్రెస్ట్ చూపించి మనం పైన పిల్లడు ఆడుకుంటున్నాడు, ఏ ఆటలో ఆడు బాగా ఆడుకుంటున్నాడు, పైన పిల్లడు మాట్లాడుతున్నాడు, ఈ మాటలు చాలా బాగుడుతాడు. సో ఇన్ని ఎలక్యూషన్లో డిబేట్లో తీసుకెళ్ళాలి. ఇన్ని ప్రెజెంటేషన్ ఇటు చేయిద్దాం, ఒకరోజు పాఠం ప్రెజెంటేషన్ చేయిద్దాం, ఒకరోజు పాఠం డైజెస్ట్ సిస్టమ్ ఉంది పాఠం ప్రెజెంట్ చేయరే డైజెస్ట్ సిస్టమ్ ఎలా చెప్తావు చెప్పరా, డైజెస్ట్ సిస్టమ్ మిగతా పిల్లలు చెప్పరా. సో అన్న కొన్ని స్కిల్స్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ అంటే సబ్జెక్ట్ ఓరియంటెడ్లో పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ మనం ఎన్హాన్స్ చేస్తున్నాం. సో ఒక డ్రాయింగ్ బాగా వేస్తున్నాడు, సో కాన్సెప్ట్ మామూలు డ్రాయింగ్ వేయడం కాదు కాంపిటీషన్, ఒక కాన్సెప్ట్ ఇద్దాం. ఎన్విరాన్మెంట్ హ్యాబిటేట్ ఒక హ్యాబిటేట్ అని కాన్సెప్ట్ ఇద్దాం. ఈ హ్యాబిటేట్ గురించి నువ్వు డ్రాయింగ్. సో అండర్ వాటర్ యానిమల్స్ దాని గురించి ఒక డ్రాయింగ్, లేకపోతే ఇలా సంథింగ్ మనం ఒక కాన్సెప్ట్ ఇచ్చి కాన్సెప్ట్ బేస్డ్లో వాటి స్కిల్స్ కూడా ఎన్హాన్స్ చేస్తూ పోతూ ఉంటే సో హోలిస్టిక్ డెవలప్మెంట్ అవుతుందండి. సో ఇది నిజంగా స్టూడెంట్స్ని మనం మంచి పొజిషన్ తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఈ స్కూల్ బేస్డ్ అసెస్మెంట్ ద్వారా పిల్లలందరూ కూడా హోలిస్టిక్ డెవలప్మెంట్ అవడానికి మనందరూ కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మిగతా టీచర్స్ చెప్పింది ఏంటంటే సో ప్లీజ్ అందరూ కూడా ఎన్రోల్ అవ్వండి. ఎవరో 1-2% ఉన్నారు టీచర్స్ ఎన్రోల్ అవ్వని వాళ్ళు, అందరూ కూడా ఎన్రోల్ అవ్వండి. మన 100% సక్సెస్ రేట్ చూపించాలి మా ట్రైనింగ్స్లోని. సో మెనీ టీచర్స్ ఆర్ డూయింగ్ గుడ్, బట్ షెడ్యూల్ వైజ్గా మీకు ఎప్పుడైతే డేట్స్ అవుతాయి మాడ్యూల్స్ కొన్ని డేట్స్ ఇచ్చారో ఆ డేట్స్ ప్రకారంగా పోర్ట్ఫోలియో సబ్మిట్ చేసేయండి. పోర్ట్ఫోలియో కూడా బాగా అని ఏదో రాసేస్తున్నామని రాయకుండా కాన్సెప్ట్ ఓరియంట్ రాయండి. పోర్ట్ఫోలియో ఏది రాసినా సరే వాళ్ళు అడిగే క్వశ్చన్కి సంబంధం ఉండాలి ఆ పోర్ట్ఫోలియో. సెకండ్లీ యాక్టివిటీస్ ఉండేటట్టు ఉండాలి, కాన్సెప్ట్ ఉండాలి, యాక్టివిటీస్ ఉండాలి. ఏదైనా రీసెర్చ్ జర్నల్స్లో కానీ ఏమైనా ఐటమ్స్ ఉంటే దాన్ని లింకప్ చేయండి. కన్క్లూజన్ బాగుండాలి. ఇంకా ఏమైనా టీచింగ్ లెర్నింగ్ మెథడ్స్ కానీ మీకు ఏమైనా కొత్తవి కనబడితే అది అందులో ఇంక్లూడ్ చేయండి. సో పోర్ట్ఫోలియో బాగా రాసి సబ్మిట్ చేయండి. సో ఏదో ఒక పేజీలో ఇరికించి రాసేద్దాం అని కాకుండా, ఏదో పోర్ట్ఫోలియో సబ్మిట్ చేస్తాం అని కాకుండా బ్యూటిఫుల్గా అంటే ఆ కాంటెంట్ సంబంధించిన బెస్ట్ మీరు ఏదైతే బెస్ట్ ప్రజెంట్ చేయగలరో అలా ప్రజెంట్ చేయండి. బికాస్ దిస్ పోర్ట్ఫోలియో సీన్ బై ఎన్సీఆర్టీ పీపుల్ కూడా చూస్తారు, మన ఎన్సీఆర్టీ పీపుల్ చూస్తారు. సో వీ షుడ్ ప్రెజెంట్ ద బెస్ట్ పోర్ట్ఫోలియో. మన మాడ్యూల్స్లో బెస్ట్ పోర్ట్ఫోలియోని సబ్మిట్ చేద్దాం. సో రియలీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ ద టీచర్స్. ప్లీజ్ యూ ఆర్ కోఆపరేటింగ్ వెరీ గుడ్ అండ్ ప్లీజ్ కంప్లీట్ ఆల్ ద మాడ్యూల్స్ ఇన్ ద షెడ్యూల్ టైమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ sir. Your YV Mameshwaram, SRG.